హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోటల్ స్టైల్లో ఇడ్లీ మెత్తగా స్మూత్గా చాలా స్పాంజీ లాగా రావడానికి మీకోసం ఈ ఐడియా అండి. ఒక గ్లాస్ మినపగుళ్ళు, కొద్దిగా మెంతులు, ఒక స్పూన్కు సగం మెంతులు తీసుకొని ఒక 5 hours పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసుకు నేనైతే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటా అండి. అది క్లీన్ చేయడానికి గల్లుప్పు వేసి కొద్దిగా క్లీన్ చేసుకున్న దీన్ని కూడా మనం ఈవినింగ్ వరకు మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక 4-5 hours వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూడండి వీడియోలో చూపించినట్టు ఒక 3 సార్లు కడుక్కొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకొని రెండు కలిసి కలుపుకోవడమే. మనం రవ్వ నానబెట్టాం కదా, అందులో ఏ వాటర్ లేకుండా ఇలా పిండుకొని రవ్వని పప్పులో కలిపేయాలి. ఓవర్ నైట్ అంతా అలా ఉంచేస్తే పిండి అనేది చాలా నీట్గా చాలా బాగా పులుస్తుంది. చూడండి నేను వీడియోలో ఎంత బాగుందో. పైన దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మెత్తగా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.